మన జీవితంలో ఎవరిష్టం జరగకూడదు చెప్పండి? దేవుని ఇష్టమా? మన ఇష్టం జరగకూడదు. ఎవరిష్టం జరగాలి? దేవుని ఇష్టం జరగాలి. దేవుని ఇష్టం నా జీవితంలో జరిగేటప్పుడు నేను ఎవరికి ఇష్టంగా ఉండను. నేను ఎవరికి ఇష్టంగా ఉండను. ఎందుకని? నా రూట్ అంతా సపరేట్, నా ఆలోచన విధానం అంతా సపరేట్. లోకానికి భిన్నంగా, లోకానికి భిన్నమైన ఆలోచనలు, లోకానికి భిన్నమైన తలంపులు, లోకానికి భిన్నమైన మాటలు, లోకానికి భిన్నమైన ప్రవర్తన నాది. లోకస్తులకి నేను ఇష్టంగా ఉంటానండి? మాట్లాడరేంటండి? కానీ ఎవరికి ఇష్టంగా ఉంటా? ఆయనకి ఇష్టంగా ఉంటా. దేవునికి స్తోత్రం. వినండి, వినండి. ఇప్పుడు ఈ భూమి మీద, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా దేవుని బలమైన శక్తిని మనం అనుభవించాలంటే మనలో ఉన్న గ్యాప్స్ ఫిల్ అవ్వాలి.